ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది వక్ఫ్ చట్టం, వక్ఫ్ బిల్లు. రెండోది జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు. మూడవది వర్గీకరణ ఆంధ్రప్రదేశ్. నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈడీ సమ్మన్లు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్లమెల్లగా. భారతీయ జనతా పార్టీ ఒక బిల్లును తీసుకొని వచ్చింది. ఆ బిల్లు వక్ఫ్ బిల్లు. ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయా ఓ ప్రధానమంత్రి గారు? అవసరమా? నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని. నిన్న కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ మెహతా. మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల, మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు. ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తూ ఉన్నా. ఇది పొరపాటు. ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములతో నీకేం పని? నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి. దేశంలో 140 కోట్ల మధ్యలో ఎంతమంది 3 పూటలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు? ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా. మరి నిరుద్యోగం, ప్రతి ఇంటిలో 2 నిరుద్యోగులు ఉన్నారు, దిక్కు దోచకుండా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా, ట్యాక్సులను గురించి, ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది వక్ఫ్ బిల్లును గురించి. ఇది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం జగదాంబిక పాల్ అనే ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి వాడు చైర్మన్గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు, 2 మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు. దీన్ని నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం. వక్ఫ్ చట్టాన్ని నేను ఖండిస్తున్నా, ఆ బిల్లుని నేను ఖండిస్తున్నా. బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు పైన నుంచి. టెండర్లు పెట్టావు, టవర్లు కడతానన్నావు, ఆడికి ఎస్సీలకు ప్రాధాన్యత ఏది? ఎక్కడుంది? ఏమని ఎక్కడుంది నీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ? ఓబీసీలు అంటావు, ఓబీసీలకు ఏం చేశావు? ఆర్థిక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ఆ గౌరవం అనేది కనపడలేదు. ఆయన వచ్చినాడు, టీవీగా వచ్చినాడు, పూజ చేసినాడు, ఫోటో తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. నేను చూస్తున్నాయి మా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే. అయ్యో పాప అనిపించింది. అతని పేపర్ ఉండేది, ఆ పేపర్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించాడు, దానిపైన వీళ్ళేదో తీసుకున్నారు, దానికి కేసు కడితే ఎట్టయా? తప్పు అని తెలియజేస్తున్నా. ఈడీ చేయాల్సింది 500 కోట్ల రూపాయలు జడ్జి గారి అవినీతి పైన అసలే వదిలిపెట్టేసి వాళ్ళపైన పడ్డం. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిరసన తెలియజేస్తున్నా, ఖండిస్తున్నా మోడీ గారి వైఖరిని. ఈ పొరపాట్లు చేయొద్దు. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఆ ట్రంప్ చేసినట్టుగా అమెరికాలో ట్రంప్ను గురించి అందరు నవ్వుకుంటున్నారు. అట్లా ట్రంప్ లాగా మోడీ కాకూడదని నేను వినయంగా వారికి తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని చేతులెత్తి ప్రార్థిస్తాను.